మీ అందరికీ గుర్తుందో లేదో సుమారుగా దాదాపు ఒక 15 ఏళ్ల క్రితం అనుకుంటా వైజాగ్లో పెరుగుతున్న విపరీతమైన ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకని చెప్పేసి సింహాచలం కొండ మధ్యలో నుంచి ఒక రహదారి వేద్దామని చెప్పేసి ఒక టన్నెల్ ఏర్పాటు చేసి ఒక రహదారి వేద్దామని చెప్పి ప్రపోజల్ వచ్చింది. అయితే అప్పుడు అది అపచారం అన్నారు. ఆ తర్వాత సింహాచలం కొండపై నుంచి డైరెక్ట్ అంటే హనుమంతవాక జంక్షన్ నుంచి డైరెక్ట్గా నేరుగా సింహాద్రి అప్పన్న సన్నిధి వరకు కూడా హిల్ టాప్ రోడ్ వేద్దామని చెప్పి ప్లాన్ చేశారు. కొంత పనులు కూడా జరిగాయి. అయితే ప్రమాదవశాత్తు ఆ పనుల్లో దాదాపుగా కొంతమంది 10ల సంఖ్యలో మంది కూలీలు చనిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో ఇది కూడా శాస్త్రానికి విరుద్ధం, అపచారం అని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి సింహాచలం కొండపై ఎటువంటి పనులు కూడా చేపట్టడం జరగలేదు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ కోసం కేటాయించిన భూముల్లోని సుమారు 160 ఎకరాల భూమిని ఈ ముడసర్లావుకు ఎదురుగా ఉన్నటువంటి సింహాచలం కొండ ప్రాంతం మీద ఇచ్చారు. ఇప్పుడు ఆ కొండ కోసం అని చెప్పేసి చదును చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే దాదాపుగా కొన్ని వేల వృక్షాలను కూడా తొలిచేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా అపచారం కాదా అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది పర్యావరణానికి పెద్ద ప్రమాదం. మనకు అంతకుముందు తెలుసు, ఇటువైపు నగరకు సంబంధించిన దాంట్లో ఒక టన్నల్ ఒకటి తీయాలని అనుకున్నారు. ఆ రోజు పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్పారు, ఇది టన్నల్ తీస్తే ఇక్కడున్న ముడసర్లావ ఏదైతే ఉందో ముడసర్లావకి ప్రమాదం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ రోజు ప్రమాదం జరిగింది, 14 మంది చనిపోయారు. టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలోని డేటా సెంటర్ల ఏర్పాటులో వేగం పెంచింది. తర్లువాడలో కేటాయించిన భూముల్లో వైజాగ్ మెగా డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్కు ఇప్పటికే శంకుస్థాపన జరిగింది. గూగుల్ భాగస్వామి సంస్థ అదానీ ఇన్ఫ్రా పర్యావరణ అనుమతులు తీసుకుని మౌలిక సదుపాయాల కల్పన ఆరంభించింది. అదేవిధంగా గూగుల్కు అడివరంలో కేటాయించిన 160 ఎకరాల చదును పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే గూగుల్ ప్రతినిధులు తర్లువాడ, రాంబిలితో పాటు అడివరంలో కూడా పర్యటించి పనులన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ గూగుల్ కార్యాలయ భవనాలు, డేటా సెంటర్ నిర్మించే అవకాశాలు ఉన్నాయి. నిర్మాణ సమయంలో అనువుగా ఉండేందుకు 18 మీటర్ల వెడల్పులతో తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. అందుకు తగ్గట్టు భూమి చదును జరుగుతోంది. సైట్ ఆఫీసు, కాంట్రాక్ట్ సైట్ ఆఫీసు, స్టాక్ యార్డు, పని ప్రాంతాల్లో కెమెరాలు, విశ్రాంత వసతి, అంబులెన్స్ పార్కింగ్ వంటి అంశాలపై దృష్టి సారించారు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతూనే ఉన్నాయి. గూగుల్కు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 601 ఎకరాలు కేటాయించింది. అందులో అడివరంలో కేటాయించిన 160 ఎకరాలను సింహాచలం దేవస్థానం నుంచి ఏపీఐఏసీ లీజుకు తీసుకొని అప్పగించాలని నిర్ణయించుకుంది. ఫలితంగా ఆలయానికి ఏటా 26 కోట్లు చెల్లిస్తూ ప్రతి 5 ఏళ్లకు 5% లీజు పెంచనున్నారు. ప్రస్తుతం గూగుల్కు 3 చోట్ల భూ కేటాయింపులు పూర్తవగా ఏపీఐసి సింహాచలం దేవస్థాన భూములను గూగుల్ త్వరలోనే అధికారికంగా అప్పగించనుంది. ఈ నేపథ్యంలోనే సింహాచలంలోని దాదాపు ఏదైతే గూగుల్ కోసం కేటాయించారో 160 ఎకరాలు కూడా పూర్తిగా చదును చేసే కార్యక్రమాలు అయితే ఇక్కడ శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు చూడొచ్చు, ఎత్తైన ప్రాంతం మొత్తం కింద నుంచి కొంతవరకు పైకి అప్పు వరకు కూడా రోడ్డు కోసం వాహనాలు వెళ్ళేందుకు వీలుగా మొత్తం చదును చేస్తున్నారు. ఇక్కడ కొంత తొప్పలు, కొన్ని వృక్షాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా పూర్తిగా తొలగిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు, పర్యావరణ ప్రేమికులు సింహాచలం ప్రాంతం అడివరం వద్ద జరుగుతున్న గూగుల్ కార్యాలయ భవనాల పనులపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. సింహాద్రి అప్పన్న కొండకు గుండు కొడుతున్నారని పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. డేటా సెంటర్ పేరుతో సింహాచలం కొండపై విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా విపత్తుల నుండి విశాఖను కాపాడుతున్న కొండలన్నిటినీ కనుమరుగు చేస్తున్నారని అంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం అవుతుంది. సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూమిని డేటా సెంటర్ పేరుతో ప్రభుత్వం లాక్కుంది. ఇప్పుడు ఈ కొండపై ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరుగుతున్నాయి అన్నది ప్రధాన ఆరోపణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నంలోని రుషికొండ ప్రాంతాన్ని పూర్తిగా ఆ కొండనంతగా తొలిచి గుండు కొట్టేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి నానారాద్ధాంతం చేసినటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ తన హయాంలోని గూగుల్ కోసం అని చెప్పేసి అడివారం దగ్గర ఉన్న సింహాచలం కొండని అందులో దాదాపుగా 160 ఎకరాలను గూగుల్ కోసం కేటాయించారు. అయితే ఇప్పుడు దాన్ని పూర్తిగా చదును చేయడాన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు ఏదైతే ఈ ప్రాంతం 160 ఎకరాల ప్రాంతం ఉందో దాన్ని పరిశీలించేందుకు వామపక్ష నేతలంతా కూడా రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు లోక్నాథ్ ఉన్నారు. సార్, ఈ రోజు మీరు ఈ ప్రాంతాన్ని చూసారు, చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అదానీ సెంటర్కి 161 ఎకరాల భూమి దేవస్థాన భూమి ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది. ఇది కూడా పచ్చి అబద్ధం. ఎందుకంటే ఎదరగా జీవీఎంసీ భూములు దాదాపు 13 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూములు కూడా ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు.
దేవస్థానానికి సంబంధించి కొండలు దొలిచేసి ఈరోజు వాళ్ళకి ఆధీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలో డేటా సెంటర్లు ఏవి కూడా నగరం నడిబొడ్డులో లేవు అనేది స్పష్టం. ఈరోజు అమెరికాలో కానీ లేదు ఇతర దేశాల్లో ఉన్న డేటా సెంటర్స్ అన్నీ సముద్ర మార్గాన నిర్మించిన సందర్భం ఉన్నాయి. కానీ విశాఖపట్నంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి తీసుకొచ్చి నగరం నడిబొడ్డులో అదాని డేటా సెంటర్ తీసుకురావడం అనేది పచ్చి దుర్మార్గమైంది. ఇది పర్యావరణానికి సంబంధించిన దానిలో అనేక ప్రమాదాలు ఉన్నాయనేది శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఈ పక్కనే కైలాసగిరి ఉంది, ఆ పక్కనే జూ ఉంది, ఈ పక్కనే ముడసర్లావ రిజర్వాయర్ ఉంది. ఒకప్పుడు ముడసర్లావ రిజర్వాయర్ ఏదైతే ఉందో రామకృష్ణాపురం కానీ ఆర్లవ కానీ ఈ ప్రాంతానికి తాగునీరుకి అవకాశం ఉండేది. గతంలోనే క్యాచ్మెంట్ ఏరియా అనేక ఇబ్బందులు వస్తాయని పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి డేటా సెంటర్ వచ్చిన తర్వాత ఏదైతే ఈరోజు ఆ క్యాచ్మెంట్ ఏరియా ఉందో ఆ క్యాచ్మెంట్ ఏరియా అంతా ముడసర్లావ అంతా శ్మశానంగా మారిపోయే పరిస్థితి వస్తుంది. అదే కాకుండా ఏవైతే జీవరాశులు ఉన్నాయో జీవరాశులకు కూడా తీవ్రమైన ప్రభావం ఉంటుందనేది, ఆరోగ్యం మీద కూడా ప్రజల ఆరోగ్యం మీద కూడా దాని ప్రభావం పడుతుందనేది. ఇంత జరుగుతున్నప్పుడు ఈఐఏ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈఐఏ రిపోర్టుకు సంబంధించిన దానిలో కూడా స్పష్టత ఇవ్వలేదు. కనీసం పబ్లిక్ హియరింగ్ జరపాలి. ఇంత పెద్ద ప్రాజెక్టులో ఎంతమందికి ఉపాధి అవకాశాలు వస్తాయి, అదే సందర్భంలో దీని యొక్క పర్యావరణం మీద దాని యొక్క ప్రభావం ఎంత ఉంటుంది అనేది కూడా ఏమీ రిపోర్టులు ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకపక్షంగా అన్ని రకాలైన అనుమతులు ఇచ్చి ఈరోజు నగరం నడిబొడ్డులో తీసుకురావడం అనేది పచ్చి దుర్మార్గమైంది. ఒకటి ప్రజల ఆస్తులు లూటీ చేస్తున్నారు, పర్యావరణాన్ని లూటీ చేస్తున్నారు, జలవనరులను లూటీ చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు, అనేక ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉంది. అదే కాదు ఈరోజు విశాఖపట్నానికి సంబంధించిన దాంట్లో రెడ్ జోన్లో ఉంది. ఢిల్లీ తర్వాత ఉష్ణోగ్రత చాలా ఎక్కువ ఉందని ఇలా డేటా సెంటర్లు పెట్టారనుకోండి, ఉష్ణోగ్రత పరిస్థితి ఏంటి, ఇక్కడున్న ప్రజల పరిస్థితి ఏంటి? ఒకవైపున ఆర్థిక రాజధాని అని చెప్పి విశాఖపట్నాన్ని శ్మశానంగా మార్చేయాలనుకుంటున్నారా? ఆర్థిక రాజధాని అంటే పర్యావరణాన్ని పరిరక్షించే పద్ధతిలో ఉండాలి, ఉపాధి అవకాశాలు పెంచే పద్ధతిలో ఉండాలి, దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు అన్నీ అందుబాటులో ఉండాలి. ఈ ప్రాంతానికి సంబంధించి లోపల రావడానికి కూడా సెక్యూరిటీ వాళ్ళు, ఇది ప్రజల డబ్బులు ప్రజల ఆస్తులు, లోపల రావడానికి కూడా సెక్యూరిటీ వాళ్ళు ఆఫ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పచ్చి దుర్మార్గమైంది. అంటే ప్రభుత్వం కావాల్సి ఉండే ఆస్తులను లూటీ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇది పచ్చి దుర్మార్గమైంది. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పునఃపరిశీలన చేయాలి. రెండు రకాలు, ఒకటి ఈ దేవస్థానం భూమి, దేవస్థానం భూమికి సంబంధించిన దాంట్లో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఏ రకమైన ఈ భూములు తీసుకోవడానికి అవకాశం లేదు. ఈ భూములకు సంబంధించిన దాంట్లో ఎక్కడ ఇస్తున్నారు, గాజువాకలు ఇస్తారంట. ఈ భూముల ఖరీదుకి గాజువాకలు ఉండే భూముల ఖరీదుకి ఎంత తేడా ఉంది. అదే కాదు దేవస్థానం భూమిలో ఉండే వాళ్ళందరూ రెగ్యులరైజ్ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ రోజు కూడా పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కాలేదు, కానీ దేవస్థానం భూములు మాత్రం అదాని డేటా సెంటర్కి మాత్రం ఇచ్చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ దేవస్థానం భూమికి సంబంధించి దేవస్థానానికి ప్రతి ఏటా కూడా గూగుల్ సంస్థ 26 కోట్ల రూపాయలు, అంటే ఈ 160 ఎకరాల సంబంధించి భూమికి సంబంధించి అద్దెక రూపంలో సంవత్సరానికి 26 కోట్లు చెల్లిస్తామని చెప్పేసి అన్నారట. మరి దీని మటుకు ఏమంటారు? ఏ అగ్రిమెంట్లు జరిగాయి ఎవరికి తెలియదు, దేవస్థానం వాళ్ళకు కూడా తెలియదు. దేవుడు నైవేద్యానికి పెట్టుకున్న భూములు ఇవి. అదాని నైవేద్యానికి ఇవ్వడానికి కాదు, దేవుడికి సంబంధించి. ఈరోజు ఈ భూములు పరిరక్షించాల్సిన బాధ్యత ఎవరిది ఉంది? దేవస్థానానికి ఉంది. దేవస్థానానికి సంబంధించిన దాంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దేవాదాయ మినిస్టర్ గారు దీని మీద ఏమైనా స్పష్టత చెప్పారా ఇంత డబ్బులు వస్తాయనేది? ఇంత డబ్బులు వచ్చినా ఇది పర్యావరణానికి పెద్ద ప్రమాదం. మనకు అంతకుముందు తెలుసు, ఇటువైపు నగరకు సంబంధించిన దాంట్లో ఒక టన్నల్ ఒకటి తీయాలని అనుకున్నారు. ఆ రోజు పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్పారు ఇది టన్నల్ తీస్తే ఇక్కడున్న ముడసర్లావ ఏదైతే ఉందో ముడసర్లావకి ప్రమాదం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ రోజు ప్రమాదం జరిగింది, 14 మంది చనిపోయారు. శాస్త్రానికి కూడా విరుద్ధం అని కూడా అన్నారు ఆగం పండితులు, సింహాచలం దేవస్థాన పండితులు. అంటే పండితులు చెప్పింది వినరు, దేవస్థాన చట్టాలు చెప్పింది వినరు, అదాని చెప్పింది అలాగే గూగుల్ వాళ్ళు చెప్పింది మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం వినే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది సరైనది కాదు. నగరం నడిబొడ్డులో ఒక నిర్మాణం జరిగితే పర్యావరణానికి, జలవనరులకి, మనుషులకి, అట్లాగే ఈ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితుల్ని నిర్వీర్యం చేయకుండా ఉంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. మొత్తం సర్వనాశనం చేసేస్తూ ఉన్నారు. ఈ సర్వనాశనం చేసే దాంట్లో వాళ్ళకి కావాల్సింది, ఇప్పుడు గూగుల్ సెంటర్ పెట్టారనుకోండి, కరెంటు దాదాపు 1 గిగావాట్, గంటకు 1 గిగావాట్ వాడాల్సి ఉంది. ఇప్పుడు కరెంటు చాలా ఇబ్బందిలో ఉంది. వాటర్కి సంబంధించిన దాంట్లో ఒక గంటకి దాదాపు 1,00,000 లీటర్లు అవసరం ఉంది. 24 గంటల పాటు 24 లక్షల లీటర్లు అవసరం ఉండేదానికి అవకాశం ఉంటుంది. విశాఖపట్నానికి ఇప్పటికే తాగునీరుకి చాలా ఇబ్బంది ఉంది. మనందరూ తెలుసు, రిజర్వాయర్లకు సంబంధించిన దాంట్లో కూడా సక్రమైన పద్ధతిలో జీవీఎంసీ కూడా నిర్వహించట్లేదు. క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో దీని అన్నిటికీ ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది. పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తుందంటే నేను చెప్పింది కాదు, పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. డేటా సెంటర్ కానీ ఇక్కడ పెడితే విశాఖపట్నం శ్మశానంగా మారిపోయేదానికి అవకాశం ఉంటుంది.
ప్రకృతికి సంబంధించి మన కంట్రోల్లో లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ బతికేదానికి అవకాశం లేదు, దూర ప్రాంతాలకు వెళ్ళేదానికి అవకాశం ఉండదు. ఎక్కడికైనా వెళ్ళేదానికి తర్లువాడలో భూములు తీసుకున్నారు. ఆ తర్లువాడ భూములకు సంబంధించి 200 ఎకరాల భూములు తీసుకున్నారు. ఏ భూములు? దళితులు సాగు చేసుకున్న భూములు తీసుకుంటున్నారు. ఇక్కడ దేవస్థాన భూములు తీసుకుంటున్నారు. రాంబెల్లో వేరే రకమైన భూములు తీసుకున్నారు. ఈ భూములు ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన అధికారాలు ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఏంటంటే ట్రస్టీలుగా ఉండాలి, భూములు పరిరక్షించాలి, జనవనరులు పరిరక్షించాలి, ప్రకృతి సహజ వనరులు పరిరక్షించే పద్ధతులు ఉండాలి తప్ప ఏపీఐసి ద్వారా దీనికి దేవస్థానం గూగుల్కి హ్యాండ్ ఓవర్ చేస్తారని చెప్పి అంటున్నారు. ఏపీఐసి యొక్క స్వభావమే మారిపోయిందండి. ఒకప్పుడు ఏపీఐసి అంటే ఎస్సీజెడ్లకో ఫార్మాజెడ్లకో భూములు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏపీఐసి అనేది వ్యాపార సంస్థగా మారిపోయింది. రైతుల దగ్గర డబ్బులు తీసుకుంటారు, తీసుకుంటే 3 లక్షలకో 4 లక్షలు తీసుకుంటారు. ఏపీఐసీలు 30 లక్షలకు అమ్ముతారు. రైతులకు వెళ్లాల్సిన డబ్బులు కూడా వాళ్ళు నొక్కేసే కార్యక్రమం జరుగుతుంది. ఇది పచ్చి దుర్మార్గమైంది. కాబట్టి ఏపీఐసి కానీ ప్రభుత్వ సంస్థలైనా ప్రభుత్వ నిబంధనలు ఏవైతున్నాయో ఒక ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈఐఏ రిపోర్ట్ ఉండాలి. భౌగోళికంగా ఏ రకమైన పర్యావరణానికి సంబంధించిన దానిలో, జీవరాశులకు సంబంధించిన దానిలో, మంచినీరుకు సంబంధించిన దానిలో, శబ్ద కాలుష్యం, గాలు కాలుష్యం, ఇవన్నిటి సంబంధించిన రిపోర్ట్లు, ఆ రిపోర్ట్ల మీద చర్చలు జరపాలి. ఎవరైతే ఈ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు అంటించాలి, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవాలి. ఆర్లోకి కానీ, రామకృష్ణాపురం కానీ, లేదనుకుంటే పంచగ్రామాల వాళ్ళకి కానీ ఏమైనా అభిప్రాయాలు తీసుకున్నారా? ఏకపక్షంగా జీవీఎంసీ స్థలాలు ఉన్నాయి. ఆ జీవీఎంసీ స్థలాలకు సంబంధించిన దానిలో కార్పొరేషన్ కౌన్సిల్ మొన్నటి వరకు ఉంది. కనీసం చర్చించారా? చర్చించలేదు. దాదాపు 13 ఎకరాల భూమి తీసేసుకున్నారు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు కానీ, జీవీఎంసీ అధికారులు కానీ కనీసం ఇక్కడికి వచ్చి చూసే పరిస్థితి ఉందా? లేదు. ఇక్కడ దేవస్థానం సమస్య ఉంది, భూములు ఉన్నాయి. ఆ దేవస్థాన భూములకు సంబంధించిన దాంట్లో చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలకు సంబంధించి పరిరక్షించే పద్ధతిలో ఉందా? ఎవరైనా ఒక చిన్న పాకేసుకుంటే దేవస్థానం వాళ్ళు ఆగమేఘాల మీద వచ్చి కోలుగొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇంత దాదాపు 161 ఎకరాలు భూములు తీసుకుంటున్నప్పుడు ఇవన్నీ చెట్లు కొట్టాలన్నా ఫారెస్ట్ వాళ్ళ యొక్క ప్రమేయం ఉండాలి. వాళ్ళు ఏ చెట్టు తీసేయాలనుకున్నా వాళ్ళ యొక్క పర్మిషన్ ఉండాలి. అట్లాంటి పర్మిషన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి ఏమైనా తీసుకున్నారా? అదాని వాళ్ళు చూపించమనండి. ఏమి చూపించకుండా ఒకవైపున దేవాలయ చట్టాలు ఉల్లంఘిస్తున్నారు, పర్యావరణ చట్టాలు ఉల్లంఘిస్తున్నారు, చివరికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ఉల్లంఘించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అదాని వాళ్ళకి దాసోహం అయ్యే పరిస్థితి. ఈ అదానికే మనందరూ తెలుసు, రుషికొండ దానిలో దాదాపు 400 ఎకరాల భూమి ఇచ్చింది డేటా సెంటర్కి. ఈరోజు కూడా ఎందుకు కట్టలేదు? ఈ భూములన్నీ తీసుకొని ఆయన బ్యాంకుల్లో అప్పులు పెట్టుకొని ఏ రకంగా ఎంజాయ్ చేయాలనే పద్ధతులు ఉంది తప్ప ఈ విశాఖపట్నానికి ప్రయోజనం వచ్చే పద్ధతిలో లేదనేది సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని పర్యావరణాన్ని, జీవరాశుల్ని, ఇక్కడున్న ప్రజల్ని మనోభావాలు తగ్గట్టుగా వ్యవహరించాలి. లేనట్లేదు మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఇది అదానీ కోసం, అంటే అదానీ గూగుల్ సెంటర్స్ కోసం కేవలం విశాఖపట్నం అలాగే అనకాపల్లి జిల్లా పరిధిలోని 600 ఎకరాలు స్థలాన్ని కేటాయించడం జరిగింది. అందులో 160 ఎకరాలు కేవలం సింహాచలం, అడివారం ప్రాంతంలోనే కేటాయించడం జరిగింది. ఈ 160 ఎకరాలకు సంబంధించి ఇప్పుడు ఇక్కడ చదును చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూడొచ్చు, ఇక్కడ బీఆర్టీఎస్ రోడ్ నుంచి పూర్తిగా ఆ కొండ అంచు, కొండ కొంచెం పై వరకు కూడా మొత్తం దారి అంతా కూడా పూర్తిగా తొలిచి రహదారిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే చుట్టుపక్కల మొత్తం అంతా దాదాపు సుమారు 2 కిలోమీటర్ల పరిధి, ఈ 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి కొన్ని వేలాది వృక్షాలను అలాగే తుప్పలను అన్నింటిని కూడా పూర్తిగా తొలగించే ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నాయి. అయితే ఈ పనులనే ఇప్పుడు ప్రస్తుతం ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఖండిస్తూ వాటిని వ్యతిరేకిస్తున్నారు. ఈ పనులు జరగకూడదు, దీనివల్ల పర్యావరణం దెబ్బతింటుందని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ కొండ మీద పడ్డ వర్షం నీరు కూడా పూర్తిగా ఇక్కడ దీని సమీపంలోనే ఒక రోడ్డు కేవలం 100 మీటర్ల రోడ్డు అవతలు దాటితే రిజర్వేర్ ఉంది, ముడసల్లో రిజర్వేర్. ఆ రిజర్వేర్లకు వాటర్ వెళ్తుంది. అయితే ఈ భవనాలు ఇక్కడ నిర్మాణం చేస్తే మాత్రం ఖచ్చితంగా నీరు అందులోకి వెళ్ళదు. దీనివల్ల ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ కూడా తాగునీరు సమస్య వచ్చే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాలు ఆల్రెడీ కూడా దీనిపై నిరసనలు తెలియజేసి ఇప్పుడు ప్రజా సంఘాలు కూడా ప్రస్తుతం స్థానికంగా కూడా ఉన్నటువంటి ఈ స్థలంలోకి వచ్చి వాళ్ళ స్పందన తెలియజేస్తూ ఉన్నారు. తక్షణం దీన్ని ఆఫ్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీని ద్వారా దేవస్థానానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది, ఏటా కొన్ని కోట్ల రూపాయల అద్దె కూడా చెల్లిస్తారని చెప్పారు. అయితే దాని మీద ఇంకా స్పష్టత రాలేదని చెప్పి ప్రజా సంఘాలు అంటున్నాయి. అయితే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి దీనికి క్లారిటీ ఇవ్వాలని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. హనుమంతవాక నుండి గోపాలపట్నం వరకు విస్తరించి ఉన్న ఈ కొండపైనే నరసింహస్వామి కొలువే ఉన్నారు. సింహాద్రి అప్పన్న కొలువే ఉన్న కొండను తవ్వేయడంపై భక్తులు మండిపడుతున్నారు. సింహాచలం కొండ నుంచి వర్షపు నీరు నేరుగా ముడసల్లో రిజర్వేర్లోకి వస్తుంది.
కొండ నుంచి వచ్చే నీరు ముడసర్లో చెరువులోకి చేరేందుకు వీలుగా ప్రత్యేకంగా 3 ప్రాంతాల్లో సపటలను ఏర్పాటు చేశారు. అంటే ఇటువంటివి మధ్యలో ఉన్న BRTS రోడ్డు కింద నీరు వెళ్లేందుకు వీలుగా వీటి నిర్మాణం జరిగింది. తాజాగా జరుగుతున్న తవ్వకాలతో ఈ నీటి ప్రవాహం నిలిచిపోనుందని చెబుతున్నారు. ముడసర్లో చెరువు నీటి ప్రవాహం ఆగిపోతే చుట్టుపక్కల ఉన్న నివాసిత కాలనీలకు కూడా నీటి గండం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముడసర్లోకి నీరు వెళ్లే అవకాశం లేకపోతే ఈ చెరువు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. దీంతో ఇక్కడ ఏర్పాటు చేసిన 2.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్లాంట్ కూడా సమస్యలు తప్పవని అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఇక్కడ నిర్మించడం కోసం అని చెప్పేసి ఏదైతే చదును చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, ఈ కొండ ఏదైతే సింహాచలం కొండ దగ్గర, ఇది ఖచ్చితంగా పర్యావరణానికి విరుద్ధం అని చెప్పేసి ఇప్పటికే పర్యావరణ నిపుణులు కానీ అలాగే వామపక్ష పార్టీలు అయితే ప్రజా సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ దీనిపై మొండిగా ముందుకు వెళ్తే మాత్రం భవిష్యత్తులో వాళ్ళు ఇంకా మరిన్ని ఉద్యమాలు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు.